ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి ఆనంద్. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ వీడియో ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ వాయనాడ్ ట్రిప్ అనమాట. మేము ఒక 4 to 5 months బ్యాక్ వాయనాడ్ వెళ్ళాము. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీలో స్టే చేశాము. దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మైసూర్ టు వాయనాడ్ వెళ్ళే రూట్ అనమాట. మేము హైదరాబాద్ నుంచి మైసూర్ వరకు ట్రావెల్ చేసాము. అది కూడా కార్లో ఆన్ రోడ్ వెళ్ళాము. నైట్ వచ్చేసి మైసూర్లో ఒక హోటల్ తీసుకొని అక్కడ స్టే చేసాము. అండ్ ఇది వచ్చేసి పక్క రోజు మార్నింగ్ మైసూర్ నుంచి వాయనాడ్ వెళ్ళే రూట్ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రోడ్ అయితే మాత్రము. మనము ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో ఏంటంటే బండీపూర్ ఫారెస్ట్ వస్తుంది. మనము చిన్నప్పుడు అందరం సోషల్ స్టడీస్లో చదువుకొని ఉంటాం కదా, బండీపూర్ టైగర్ రిజర్వ్ అనేసి. సో అసలు ఈ దారిలో వెళ్తుంటే నాకైతే మా చిన్నప్పటి ఓల్డెన్ డేస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట. సో ఏంటంటే ఫుల్ ఇక్కడంతా కూడా మంచి ఒక దట్టమైన ఫారెస్ట్ అనమాట. మొత్తం చుట్టూ గ్రీనరీ, అటు సైడు ఇటు సైడు. ఓన్లీ మధ్యలో రోడ్లో ఇలాగ ఫుల్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. మేము వెళ్ళినప్పుడు అయితే అసలు చాలా ఏమంటారు, బంపర్ టు బంపర్ అంటారు కదా, ఒక్క ఏరియాకి వచ్చేసరికి మాత్రం అలాగా ఉన్నాయన్నమాట. మధ్యలో ఆపి మేము బోలెడన్ని ఫొటోస్ తీసుకున్నాము. నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉండింది మొత్తం కూడా ఆ గ్రీనరీ. అసలు యాక్చువల్గా అక్కడ పక్కన ఆపి ఫొటోస్ తీసుకునే దానికి కూడా అంత ప్లేస్ లేదనమాట. బట్ స్టిల్ ఒక ఏరియా చూసి మేము స్టాప్ చేసుకున్నాము. బట్ అది కూడా ఒక ఎక్స్టెంట్ వరకే. వన్స్ అక్కడ నుంచి దాటిన తర్వాత అయితే రోడ్ అంతా ఫ్రీగా ఉండింది, క్లియర్ అయిపోయింది. ఆ నేచర్ని మీరు కూడా చూసి కొంచెం సేపు ఎంజాయ్ చేయండి. ఇదిగోండి మేము ఉండబోయే రిసార్ట్ అయితే ఇదే అనమాట, యావడేల్. కాకపోతే ఇంకా రిసార్ట్ రీచ్ అవ్వలేదు. ఇది జస్ట్ ఒక పార్కింగ్ ప్లేస్ అనమాట, ఆ రిసార్ట్ వాళ్ళది. ఇక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి టాప్ ఆఫ్ ద హిల్లో రిసార్ట్ ఉంటుంది. అక్కడికి మనకి ఆఫ్ రోడింగ్ జీప్ ద్వారా 4 kilometers తీసుకెళ్తారనమాట. 4 kilometers వెళ్ళిన తర్వాత ఆ రిసార్ట్ అనేది మనకు వస్తుంది. అక్కడ కార్స్ అన్ని పార్క్ చేస్తున్నాయి చూసారా, అక్కడ మనం పార్క్ చేసేస్తే అక్కడ జీప్ ఉంది కదా, సో ఆ జీప్లో మనల్ని టాప్ ఆఫ్ ద హిల్కి తీసుకెళ్తారనమాట. ఇక్కడ సెక్యూరిటీ అయితే బాగానే ఉందండి కార్స్కి. మన కార్స్ అక్కడ పెడితే ఏమైనా ప్రాబ్లమా అని అసలు ఆలోచించక్కర్లేదు. అక్కడ గేట్స్ ఉన్నాయి కదా, సో ఆ గేట్స్ అనేవి క్లోజ్ చేసేస్తారనమాట. అండ్ ఇదిగోండి ఆఫ్ రోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక సూపర్ డూపర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నిజం చెప్పాలంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇదే అనమాట ఇంత ఆఫ్ రోడింగ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేసింది. లాస్ట్ టైం నేను లక్స్ గ్లామ్కి వెళ్ళాం కదా, అక్కడ కూడా జీప్లో మనల్ని తీసుకొని వెళ్తారు పైకి టాప్ ఆఫ్ ద హిల్కి. కాకపోతే అది చాలా కొంచెం డిస్టెన్సే ఉంటుందన్నమాట. బట్ ఇదైతే మాత్రము 4 kilometers దాకా ఉండింది. అసలు ఎంత బాగుంటుందంటే అసలు యూత్ అయితే మాత్రం క్రేజీ ఫీల్ అవుతారనమాట నిజంగా ఇలా వస్తే. ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చూసారా గ్రీనరీ మధ్యలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి కాఫీ తోటలు అనమాట, చుట్టూ కాఫీ ప్లాంటేషన్స్ మొత్తము. సో ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అల్టిమేట్గా ఉంటుంది. చూసేయండి మరి.
రిసార్ట్‌కి మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5:00 అలా అయిపోయిందనమాట. అండ్ వాళ్ళైతే మా కోసం లంచ్ తీసి పెట్టారు. మేము ముందుగానే కాల్ చేసి ఇలాగ 5 అవుతుంది వచ్చేసరికి అని చెప్పాము. సో, లంచ్ తీసి పెట్టారనమాట. మేము రిసార్ట్‌కి వచ్చిన తర్వాతే లంచ్ చేసాము. ఒక్కసారి ఆ వ్యూ చూసారా? టాప్ ఆఫ్ ద హిల్‌లో కూర్చొని మనకి అలా స్నో చూస్తూ అసలు మొత్తం మేఘాలు, క్లౌడ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుల్ వర్షం పడుతూ ఉండిందనమాట మేమెళ్ళిన టైంలో. అసలు నిజంగా మాటలు లేవనమాట డిస్క్రైబ్ చేయడానికి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉండిందంటే ఆ నేచర్ అసలు సూపర్ అంటే సూపర్ అంతే. బట్ ఇక్కడేంటంటే బ్యాచిలర్స్ నాట్ అలౌడ్ అనమాట. స్టాగ్స్ నాట్ అలౌడ్. మీరు ఒకవేళ ఎవరైనా రావాలి అనుకుంటే ఒక్కసారి ముందుగా వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోండి. ఆవడేల్ వాయనాడ్. సో, వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి ఇలాగ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. బికాజ్ మేము అక్కడికెళ్తే మాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ స్టాగ్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. మరి అది ఎంత మటుకు నిజమో ఏమో నాకైతే తెలియదు. అందుకని ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి కాల్ చేసుకోండి. ఇదిగోండి మనకి అయితే ఇది రూమ్ ఎంట్రీ అనమాట. మేము తీసుకునింది బేసికల్గా ఒక రాక్ హౌస్. మొత్తం ఒక రాక్ మీద ఒక చిన్న రూమ్ కన్స్ట్రక్ట్ చేసేసారు. అసలు వాళ్ళ థాట్‌కి అసలు అలా ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనే ఐడియా వచ్చిందో గానీ నిజంగా సెల్యూట్ నిజంగా చెప్పాలంటే. ఎంత బ్యూటిఫుల్‌గా కన్స్ట్రక్ట్ చేశారంటే కన్స్ట్రక్షన్ కూడా. ఇదిగోండి ఇది మనకి కొండల్లో నుంచి పారే నీరు అనమాట. ఈ నీరు పైన ఒక వంతెనలాగా కన్స్ట్రక్ట్ చేశారు. మనం ఏదైతే ఈ రాక్ హౌస్‌కి వెళ్ళాలో ఆ వంతెన దాటుకొని ఖచ్చితంగా అప్పుడు రాక్ హౌస్‌కి రీచ్ అవ్వాలన్నమాట. ఈ రాక్ హౌస్ ఏదైతే ఉంటుందో అది మనకి సెపరేట్‌గా ఉంటుంది. ఈ ప్రాపర్టీలో ఉన్న మిగతా రూమ్స్ అన్నీ కూడా కాటేజెస్ లాగా రైట్ సైడ్‌కి మొత్తం ఉంటాయి. ఈ రాక్ హౌస్ ఏంటంటే ఒకటి సెపరేట్ ప్రాపర్టీ అనమాట. ఐ మీన్ సెపరేట్ రూమ్ అనమాట. అసలు లెఫ్ట్ సైడ్‌కి ఈవెన్ మనము విండోస్ ఓపెన్ చేసి పెట్టేసుకున్నా కూడా మనకు అసలు ఎవ్వరూ కనిపించరనమాట. ప్రైవసీ బాగా ఉంటుంది. మేము తీసుకున్నప్పుడు అసలు ఇది ఇలా ఉంటుంది, ఇంత ప్రైవసీగా ఉంటుందని అసలు అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత అర్థమైంది. ఓకే, ఇది మాత్రం సెపరేట్‌గా ఉంటుంది మిగతా రూమ్స్‌తో పోలిస్తే అని అప్పుడు అర్థమైంది. మనం రూమ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం మొత్తం ఈ చుట్టూ ఆ అడవి మధ్యలో ఆ కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో మొత్తం అంతా దాటుకొని పోవాలన్నమాట. కాకపోతే ఒకటి ఏంటంటే మనకి నత్తలు ఉంటాయి కదా, నత్తలు ఆర్ చిన్న చిన్న పురుగులు ఇలాంటివి అయితే మాత్రం చాలా ఉన్నాయి. బికాజ్ అంతా అడవే కాబట్టి పురుగులు అలాగ చాలా ఉన్నాయన్నమాట. ఈవినింగ్ అయితే అసలు ఇంకా బయటకి రాలేము. అదొక్కటి మైనస్ అనమాట. మొత్తము విండోస్ ఎప్పుడు క్లోజ్ చేసే పెట్టేసుకోవాలి. బికాజ్ అంత దట్టమైన అడవి కదా. సో, ఏ పురుగులు వస్తాయో ఏం ఎంటర్ అవుతాయో మనకి తెలియదు. ఎప్పుడు విండోస్ అనేవి డోర్స్ అనేవి క్లోజ్ చేసే పెట్టేసుకోవాలి. ఈవినింగ్ అయితే అసలు బయటకు రాలేము. అదొక్కటి నెగటివ్ అనిపించింది. మిగతా అంతా కూడా సో బ్యూటిఫుల్. నేనైతే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం 100% వాయనాడ్లో ఈ ప్రాపర్టీయే రికమెండ్ చేస్తాను. 100 కాదు 1000% ఈ ప్రాపర్టీ రికమెండ్ చేస్తాను. నిజంగా అసలు ఒక 2 days మమ్మల్ని మేము మర్చిపోయామన్నమాట. అంత బ్యూటిఫుల్గా నేచర్కి దగ్గరలో అంత బాగుండింది. ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే అసలు ఆ నేచర్ ఆ క్లైమేట్ అంతా కూడా చాలా బాగుండింది. మోరోవర్ మేము వెళ్ళింది అది రైనీ సీజన్ కాబట్టి అలా చిన్నగా జల్లు పడుతూ చాలా బాగుండింది. ఇంకొకటి ఏంటంటే హెవీ రెయిన్ఫాల్ కూడా లేదనమాట. మనకి హెవీ రెయిన్ఫాల్ ఉన్నా కూడా మనం బయటకి రాలేము, ఎక్స్ప్లోర్ చేయలేము కదా. బట్ హెవీ రెయిన్ఫాల్ లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఇంకొకటి ఏంటంటే నేను మీకు ఇచ్చే సజెషన్ హెవీ రెయిన్ఫాల్ ఉండే టైంలో వెళ్ళొద్దు. మోరోవర్ సమ్మర్లో కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఇదంతా కూడా వుడెనే కదా, ఏసీ ఉంది. బట్ స్టిల్ సమ్మర్లో వెళ్తే ఏంటంటే మనకు ఆ హీట్ అనేది అంటే అంత ఎంజాయ్ చేయలేమన్నమాట. ఆ నేచర్ అనేది ఓన్లీ వింటర్ ఆర్ లైట్ రైనీ సీజన్ స్టార్టింగ్ ఉంటుంది చూడండి. ఆ స్టార్టింగ్ టైంలో వెళ్తే మనము ఈ బ్యూటిఫుల్ నేచర్ని, బ్యూటిఫుల్ ప్రాపర్టీని ఎంజాయ్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకొక థింగ్ ఏంటంటే మనము ఈ ప్రాపర్టీ లోపలికి వచ్చేసామంటే ఇంక అసలు బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదన్నమాట. ఒక 2 days ఇక్కడే స్పెండ్ చేయొచ్చు. ఐ మీన్ మొత్తం నేచర్ వాయనాడ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం అంటే ఆ ఆప్షన్ కూడా ఉంది. వాళ్ళ జీప్ ఉంది కదా, సో వాళ్ళ జీప్లో వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్ళి ఆ పార్కింగ్లో అక్కడ విడిచిపెడతారనమాట. మనము మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్తారు మళ్ళీ జీప్లో. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అలా బయటికి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని మనకి అస్సలు అనిపించదు. ఆ రిసార్ట్ దాటి వెళ్ళాలి అని అనిపించదు. ఇదిగోండి ఇక్కడ నేను మీకు రూమ్ టూర్ చూపిస్తున్నాను.
ఒక బ్యూటిఫుల్ వుడెన్ రూమ్ అనమాట. ఇక్కడ మనకి డబుల్ కాట్ ఇచ్చారు అండ్ ఒక ఎక్స్ట్రా బెడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బాత్రూమ్ ఇచ్చారు అండ్ ఒక చిన్న మిర్రర్, మనకి వాటర్ బాటిల్, 2 వాటర్ బాటిల్స్, కాఫీ పొడి ప్యాకెట్స్, టీ పొడి ప్యాకెట్స్, కెటిల్ అంతా ఇచ్చారు. ఇక్కడ లైట్ ఇచ్చారు. రైట్ సైడ్ వచ్చేసి ఒక విండో అండ్ లెఫ్ట్ సైడ్ విండో. రైట్ సైడ్ విండో ఓపెన్ చేస్తే ఏంటంటే మనకి మొత్తం అదిగోండి స్విమ్మింగ్ పూల్ వ్యూ అనమాట. ఇది యాక్చువల్గా బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్కి పైన ఉంటుంది ఈ విండో అనేది. మొత్తం స్విమ్మింగ్ పూల్ వ్యూ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ విండో ఓపెన్ చేస్తే మొత్తం మనకు గ్రీనరీ, ఆ ప్రాపర్టీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి లంచ్ ఆర్డర్ ఇవ్వాలన్నా, డిన్నర్ ఆర్డర్ ఇవ్వాలన్నా వాళ్ళు మనకి కాల్ చేసి ముందుగా ఆర్డర్ తీసుకుంటారనమాట. అంటే లైక్ మన అన్ని హోటల్స్, అన్ని రెస్టారెంట్స్ లాగా 20-25 ఐటమ్స్ అలా అవైలబుల్ ఉండవు. మనకి ఏం కావాలో మనం కాల్ చేసి చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు మనకి ప్రిపేర్ చేసి రూమ్ సర్వీస్ అనేది ఉంటుంది. అది కూడా అరౌండ్ 8:30 వరకు అలా ఉంటుంది నైట్ అంతే. 8:30 తర్వాత మళ్ళీ వాళ్ళు తెచ్చివ్వరు. బికాస్ ఇంత అడవిలో వాళ్ళు నైట్ టైం తీసుకురావాలన్నా కూడా పాపం వాళ్ళకు కూడా కష్టం కదా. ఎక్కడికక్కడ లైటింగ్ అనేది ఉంటుంది నైట్ టైం, బట్ స్టిల్ ఏంటంటే పురుగులు అవన్నీ కూడా ఉంటాయి కదా. సో 8:30 వరకేమో తెచ్చిస్తారు వాళ్ళు అంతే. అండ్ ఇక్కడ మేమైతే చాలా ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ అయితే చాలా తక్కువ తీసుకున్నాంలేండి. అండ్ వెజిటేరియన్ వాళ్ళకి నాకు కొంచెం ఆప్షన్స్ తక్కువ అనిపించాయి. ఇఫ్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఓకే, మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనము 3 or 4 డేస్ ఉన్నా కూడా సేమ్ మెనూ అనమాట. మనము ఏం ఆర్డర్ ఇచ్చినా కూడా అదే టేస్ట్గా అనిపిస్తుంది. ఫుడ్ అయితే ఓకే ఓకే అనిపించింది, సూపర్ అని అనిపించలేదు, కానీ ఓకే ఓకే అని అనిపించింది అంతే నాకు. కమింగ్ టు ద కాస్ట్, మాకైతే ఈ రాక్ హౌస్ అనేది 6,000 పర్ నైట్ పడింది. అక్కడ మిగతా రూమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కాస్ట్ అనమాట. మేమైతే ఒక 2 డేస్ మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి యాజ్ యూజువల్ మళ్ళీ అదిగోండి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. వాళ్ళు జీప్లోనే మమ్మల్ని కార్ పార్కింగ్ దగ్గర డ్రాప్ చేసేసారు. మేము మైసూర్ రూట్లో మళ్ళీ రిటర్న్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు ఒక రెస్టారెంట్ దగ్గర ఆగామన్నమాట లంచ్ చేద్దామని. అక్కడైతే ఇలాగ పిల్లలు మంచిగా ఆడుకుంటూ లంచ్ తినేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేశారు. సో మీరు అనుకోవచ్చు నేను ఏంటి ఎప్పటికెప్పుడో 3-4 మంత్స్ బ్యాక్ వీడియోస్ పెడుతున్నానని. నేను కేవలం ఈ స్టేజ్ అనేవి మీలో ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అనే ఉద్దేశంతోనే పెడుతున్నాను అంతే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.